రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. అప్పుడే యుద్ధం ప్రకటించేశారు తెలంగాణకి సంబంధించిన ప్రతిపక్ష పార్టీ. అసలు సిసలుగా మారి మొదలైపోయింది రాజకీయం. తెలంగాణలో ఎలక్షన్స్ ముగిసి ఇప్పుడు ఎంతో అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రిగా తన పరిపాలనలో తన మార్కునైతే కొనసాగిస్తున్నటువంటి సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఒక్కసారిగా అయితే భారీగా రేవంత్కి గంపగుట్టుగా ఓట్లు పడడంతో ఇప్పుడు కేసీఆర్ సైతం ప్రభుత్వాన్ని పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో సీఎం రేవంత్ లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు పావులు మొదలుపెట్టారు. ప్రమాణ స్వీకారం చేసి ఓ వారం కూడా కాలేదు, అప్పుడేనా అంటూ విరుస్తున్నారు కాంగ్రెస్. సో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల అమలుపైన అప్పుడే స్పందించారు బీఆర్ఎస్ ముఖ్య నేత కేటీఆర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను అలవిగానివంటూ ఆయన తెప్పు పొడిచారు. ఆయన తామెందుకు వదిలిపెడతాము, ఖచ్చితంగా ఎవరి కోసం అయితే ఆయన ప్రామిస్లు చేసి ప్రజల్లో అయితే మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రామిస్ చేశారో అవి తీర్చే వరకు మేము వదిలిపెట్టమంటున్నారు. సో ఇది తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు కేటీఆర్. సో తాము చేసిన ప్రతి అప్పుకు ఆడిట్ రిపోర్టు ఉంది అని చెప్పారు. వారు చూసుకోకపోతే తమకేం సంబంధం అని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ను గ్యారంటీల అమలులో వదిలేది లేదని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికలలో కాంగ్రెస్ నిర్ణయానికి బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. ఇదే సందర్భంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఇచ్చిన ప్రతి హామీకి చెప్పిన మాటకు రికార్డు ఉందన్నారు. అయితే తాము ఏ విషయంలోనూ వదిలిపెట్టేది లేదని, అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రుణమాఫీ చేస్తారని రాహుల్ గాంధీ చెప్పారు. రాగానే పెన్షన్ 4,000 ఇస్తామన్నారు. 10 రోజులు ఆగండి, 15,000 రైతు భరోసా ఇస్తామన్నారు. కానీ ఇంకా ఇవ్వలేదే. మొదటి కేబినెట్లో 6 గ్యారంటీలకు చట్టభద్రత కల్పిస్తామన్నారు. ఏమైందని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రుణమాఫీ చేయడానికి ఎంతమంది ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు. ఎలా చేస్తారో మేము చూస్తాం. ఎవరైనా అధికారంలోకి రాకముందు ఆదాయ లెక్కలు చూస్తారు, కానీ వీళ్ళు మాత్రం ఇప్పుడు అప్పులెన్ని చేశారంటున్నారు. తాము చేసిన ప్రతి అప్పుకి మా దగ్గర రిపోర్ట్ ఉందని, వారు చూసుకోకపోతే మాకు సంబంధం లేదని కేటీఆర్ అన్నారు. సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్యపెట్టి ఇప్పుడు చేసేదేమీ లేదు, తెలంగాణలో ఇదివరకున్న ప్రభుత్వం అప్పులు ఎక్కువ చేసేసిందని తప్పించుకోవడానికి చూస్తున్నారా అంటూ అప్పుడే యుద్ధాన్ని ప్రకటించారు కేటీఆర్. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు చేసి మాకిచ్చారని చెప్పారని కేటీఆర్ అయితే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో 45,000 ఉద్యోగాలు ఇస్తారట. ఎలా ఇస్తారో నేను చూస్తాను, ఎందుకంటే సాధ్యమయ్యే ప్రామిస్లు మాత్రమే చెయ్యాలి అంటూ కేటీఆర్ రేవంత్ పై సవాలు విసిరారు.